బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకు. ఇవాళ జిల్లా కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరుస సమావేశం నిర్వహించనుంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కలెక్టర్లు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయనుంది ఎస్జీసీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు టీఓటీల శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. జోనల్ అధికారులు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది వీడియో కాన్ఫరెన్స్ లో. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇక ఎన్నికల శిక్షణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే ఇతర అంశాల మీద వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే అధికారులకు ట్రైనింగ్కు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల పాటు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది ఎస్ఈసి. నిన్న 2 జిల్లాల ఆదిలాబాద్, అట్లాగే కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అట్లాగే ఇతర ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేయాలి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈరోజు కూడా వరంగల్, వరంగల్ అట్లాగే ఖమ్మంతో పాటు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జిల్లాకు, ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 3 జిల్లాలు ఉన్నాయి, ఈ 3 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. బ్యాలెట్ బాక్సులతో పాటు ప్రింటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అట్లాగే పోలింగ్ కేంద్రాల గుర్తింపు కావచ్చు, ఇట్లా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియను పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా 3 ఉమ్మడి జిల్లాలు, మొత్తం ఉమ్మడి 10 జిల్లాలను 3 రోజులుగా డివైడ్ చేశారు. ఒక్కో రోజు 3 ఉమ్మడి జిల్లాలుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది ఎస్ఈసి. ఇక 24వ తేదీ కూడా స్టేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో సమీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే రోజు షెడ్యూల్ విడుదల చేస్తారు అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఆ రోజు వీలు కాకపోతే కనుక ఈ నెల 25, 26వ తేదీన, 25 సండే ఉంది, 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో 27వ తేదీన షెడ్యూల్ ప్రకటన చేస్తారు. ఫిబ్రవరి 15వ తేదీ అంటే 2వ వారంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తారు అంటూ సమాచారం అయితే అంతా ఉంది. దానిలో భాగంగానే సమీక్షలు, సమావేశాలు బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అరుణ. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.